వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మిమ్మల్ని మోసం చేసిన వారితో మీకున్న కార్మిక్ బంధం ఏంటి అనేది చూద్దామండి. ఏ యొక్క కర్మల వల్ల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఇది యాదృచ్ఛికం కాదు, కర్మ అని చెప్పి ఏంజిల్ చెప్పారు. ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మీ జీవితంలోకి వాళ్ళు తిరిగి రావడానికి ఇదే కారణం అండి, ఓకేనా? అది కోయిన్సిడెన్స్ అయితే కాదు. దీనికి సంబంధించి కూడా మీ జీవితంలోకి వస్తున్న వాళ్ళ గురించి రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. 2 రీడింగ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చెక్ చేయండి. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ విషయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టివ్ని మోసం చేసిన వాళ్ళు తో ఉన్న కార్మిక బంధం ఏంటి? ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్. ఇంట్లో ఒకరండి, మిమ్మల్ని ఎవరైతే చీట్ చేశారో, ఎవరైతే మోసం చేశారో దానికి కారణం ఇంట్లో వాళ్ళే. ఇంట్లో ఒకరు, మీరు గౌరవంగా ముందుకు వెళ్ళకూడదు, మీకు అందరూ సపోర్ట్ చేయకూడదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి మీకు అందరూ కూడా వ్యతిరేకంగా ఉండాలి. మీరు తప్పు చేశారు అన్నట్టుగా తప్పు పట్టేలా మీరు ఉండాలి, ఆ స్థాయిలో మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి ఇంట్లో ఒకరు అనుకుంటున్నారండి. వర్క్ అవ్వలేదండి, ఏదైతే ప్రయత్నం చేశారో వర్క్ అవ్వలేదు. చాలా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా వాళ్ళు చేసిన ప్రయత్నం అయితే వర్క్ అవ్వలేదు. నిజానికి వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో అదైతే జరగలేదండి, అది ఇంకోలా జరిగింది. మీ యొక్క డివైన్ టీమ్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారండి, ఓకేనా? అండ్ తలదించుకునేలా చేయాలి అనుకున్నారు, ఓవర్ బర్డెన్ చేయాలి అనుకున్నారు. ఇన్ఫినిటీ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్, స్ట్రాంగ్గా వెన్నుపోటు వేద్దాం అనుకున్నారు, కానీ అదేమీ జరగలేదు. దీనికి కారణం ఇంట్లో ఒకరేనండి, ఓకేనా? జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి, కెరీర్లో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి ఇంట్లో ఒకరి విషయంలో ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది అసలు జరగదు, ఓకేనా? ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే చీట్ చేశారో నిజానికి వాళ్ళు అసలు మీకు కార్మికే కాదు, వాళ్ళతో మీకు ఎలాంటి కార్మిక బంధం లేదు. ఇంట్లో ఒకరు క్లియర్గా క్రియేట్ చేసి మ్యానిపులేషన్ చేశారు, ఓకేనా? వాళ్ళకి ఆఫర్ ఇచ్చి మనీయో ల్యాండో, ఎస్, ఇంట్లో ఒకరి విషయంలోనండి హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్, ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్, వెడ్డింగ్ జరిగి తీరుతుంది, సెటిల్ అయిపోతారు. ఎస్టీఆర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, అందుకని చెప్పి రూట్ వేసారంట, మ్యాప్ వేసారంట. మదర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి, మ్యారేజ్ లైఫ్ని ఇంపాక్ట్ చేయడానికి ఇక్కడ ఒక మదర్ని ఇన్వాల్వ్ చేశారు ఇంట్లో ఒకరి విషయంలో. ఏం జరిగింది ఏంజిల్? హ్యాపీ ఎండింగ్ని, మ్యారేజ్ని ఆపడం కోసం క్రియేట్ చేయలేకపోయారు. ఏదైతే ఇంట్లో ఒకరి విషయంలో, మేల్ పర్సన్ విషయంలో ఏదైతే ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో అది కూడా క్రియేషనే. వాళ్ళతో కూడా ఎలాంటి కర్మ బంధము లేదండి. ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఇంట్లో వాళ్ళ పరువు తీయాలి, పిల్లలకి మంచి చెడులు జరగకూడదు, వాళ్ళు గౌరవంగా ఉండకూడదు అని చెప్పి క్రియేట్ చేయడానికి ట్రై చేశారు, అది కూడా జరగలేదు. శాశ్వతంగా వెడ్డింగ్ లేకుండా ఒంటరిగా ఉండిపోయేలా చేయాలి అని అనుకున్నారంట. ఒక ఇంటి వాళ్ళని కాకుండా చేసేయాలి అని అనుకున్నారంట, ఒక మేల్ పర్సన్ని, ఓకేనండి? వాళ్ళకి వెడ్డింగ్ లేకుండా లేదా ఇంకొకరి విషయంలో ఇంకొకరి మదర్ని, ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఆపేయాలి అనే ప్రయత్నంలో విఫలమయ్యారు. అవకాశంగా తీసుకోవాలి అని అనుకున్నారు. ఇందులో మెయిన్ మాస్కులైన ఎనర్జీ ఉంది, ఫాదర్ ఎనర్జీ ఉందండి, కానీ వేగంగా ఆపలేకపోయారు. మేల్ పర్సన్ యొక్క వెడ్డింగ్ ఆపడానికి ఛాన్స్ లేదు, క్రియేట్ చేయలేకపోయారు. మెయిన్ ఫాదర్ అంటే ఫాదర్ ఫిగర్ ఆర్ అప్పర్ ఫాదర్, ఓకేనా? అండ్ ఫాదర్ సిస్టర్ హస్బెండ్ టేక్ యాజ్ రీజనెట్. హార్ట్ బ్రేక్ అయితే చేయలేరండి, ఖచ్చితంగా ముగ్గురు విషయంలో హార్ట్ బ్రేక్ చేయలేరు. మీరు చైల్డ్ అవుతారు వాళ్ళకి, కానీ చైల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు లేదా వాళ్ళ చైల్డ్ మీ ఏజ్ ఉన్న వాళ్ళు, అంత పెద్దవాళ్ళు, తండ్రి వయసులో ఉన్నవాళ్ళు,
పిల్లలకి మంచి చెడులు జరగకూడదు అని చెప్పి క్రియేట్ చేసినవే తప్ప మీ లైఫ్‌లో అసల ఎలాంటి కార్మిక్ సిట్యుయేషను లేదండి. మీరు మీ గత జన్మలో కానీ, అంతకుముందు గానీ, మీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడి, ఈ జన్మలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే నో. కేవలం ఇది ఉక్రోషంతో మీరు గౌరవంగా ఉన్నారు. అందరిని మీరు సమర్థిస్తున్నారు. బాగా చదువుకున్నారు. గుర్తింపుంది. మంచి గేమ్స్ ఆడుతున్నారు. బోలెడన్ని గిఫ్ట్స్ వచ్చాయి. ఇదంతా కూడా అందరితో మీకు ఆదరణ ఉంది. మంచిగా కలిసిపోయే స్వభావం, మంచి నేచర్ ఉంది మీకు. ఓకేనా? దీనిని దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో క్రియేట్ చేశారు ఇంట్లో వాళ్ళు. ఓకేనండి. రిలేటివ్స్ ఓన్ ఇంట్లో వాళ్ళేనండి. ఇంట్లో వాళ్ళంటే మీ యొక్క ఫాదర్ ఫ్యామిలీలో వాళ్ళు. ఓకేనా? వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి. టేక్ యాజ్ రీజనేట్. అండ్ ఇక్కడ హౌస్‌కి సంబంధించి ఇంట్లో ఒకరి విషయంలో, ఇద్దరి విషయంలో ఓకే. ఇంట్లో ఇద్దరి చేత నెగెటివ్ ఎనర్జీస్ చేపించి, ఇంట్లో ఒకరేనండి. ఓకేనా? కనిపించకుండా విండో నుంచి చూడటం అంటే బయట వాళ్ళు. ఇంట్లో వాళ్ళు అయినప్పటికీ వేరే ఇంట్లో ఉంటున్నారు. ఓకేనా? రిలేటివ్స్. అండ్ ఇంట్లో ఇద్దరంటే స్వయానా. ఓకేనా? అండ్ అలాగే ఇంట్లో వాళ్ళండి. కార్మిక్ ఫాదర్, కార్మిక్ పార్ట్నర్, కార్మిక్ బ్రదర్. ఓకేనా? అండ్ అలాగే ఇంట్లో రిలేటివ్స్ ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళు. ఖచ్చితంగా తలకిందులు చేయడానికి జీవితాన్ని అసలు అవకాశం లేదండి. ముగ్గురు విషయంలోనే దారి లేదు. ఏ రకంగా కూడా దారి లేదండి. చాలా వేగంగా అంటే వేగంగా బి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ 420s అండి. ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకున్నారో అమ్మవారు కొట్టి పాడేశారండి. మీ యొక్క ప్రయాణాన్ని అసలు ఆపలేరు. మీ విషయంలో పర్సనల్ లైఫ్‌ని ఇంపాక్ట్ చేయడానికి, బాధ పెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా డబ్బులిచ్చి, ఒకరు ఫాదర్ ఫిగరు, ఇంకొకరు ఫాదర్ ఏజ్ ఉన్న వ్యక్తి, ఓకేనా మావయ్య, ఓకేనా ఆర్ అప్పర్ ఫాదర్, ఓకేనా ఏజ్డ్ పర్సన్, ఫాదర్ ఏజ్ ఉన్న పర్సన్ డబ్బులిచ్చి, స్వయాన రిలేటివ్సే డబ్బులిచ్చి ఎవరికీ కనిపించకుండా క్రియేట్ చేసిన బంధాలు. క్రియేట్ చేయడానికి ట్రై చేసిన ఒక ట్యాగ్. అవి బంధాలు కూడా కాదు. మొత్తం డ్రామా, ట్రాజడీ, డబ్బుల కోసం నటించారు. ఏదో చేద్దాం అనుకున్నారు. మీ దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి నిజమేంటి అనేది అందరికీ తెలిసేలా చేసి, మీకు నిజమేంటి అనేది అర్థమయ్యేలా చేసి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేసారు. నిజానికి ఆ వ్యక్తులు అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని సంవత్సరాలు నటించడం వల్ల మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. చివరికి వాళ్ళ జీవితమే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఓకేనండి. మీ లైఫ్‌లో సక్సెస్ కన్ఫర్మ్. మ్యారేజ్ జరగాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ జరిగి తీరుతుంది. మ్యారేజ్ ఇంక కాని వాళ్ళకి దాన్ని మాత్రం ఎవరు ఆపలేరండి. అండ్ ఎవరైతే పాస్ట్ పర్సన్స్ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క కేర్ గివరు, ఫాదర్ ఫిగరు ఎవరైతే ఉన్నారో మెయిన్ మాస్కులేనండి. వారి జీవితాన్ని తలకిందులు చేయడానికి అవకాశం లేదు. జస్టిస్ కన్ఫర్మ్. అదే జస్టిస్. బ్రదర్ ఫిగర్ లైఫ్ ముందుకెళ్తుంది. సిబ్లింగ్స్ లైఫ్ ముందుకెళ్తుంది. ఓకేనా? ఇంట్లో మెయిన్ పర్సన్ మాస్కులైన ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేయడానికి అసలు అమ్మవారి పర్మిషనే లేదు. జస్టిస్ కన్ఫర్మ్ అండి. అన్ని రకాలుగా మేల్ పర్సన్ విషయంలోనూ, ఫీమేల్ విషయంలోని జస్టిసే జరుగుతుంది. ఇది విధి. దీనిని ఎవ్వరు కూడా మార్చలేరండి. ఇప్పటి వరకు మీ విషయంలో చేసిన అన్ని పనులు కూడా దొరికిపోతారు. దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.